పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో చీలికలు నేతల రాజీనామాల నేపథ్యంలో ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు కొంత సమయం కావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయి బీజేపీ పాలన ప్రారంభం కావడంతో టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మరోవైపు బీజేపీ నుంచి ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే పరిష్కారమని సోనియా సూచించినట్లు సమాచారం. మరోవైపు అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నేత రాహుల్తో భేటీ అయ్యారు. టీఎంసీ అగ్రనేతలుగా ఉన్నవారు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతిస్తామని ప్రకటించారు. దీంతో పార్టీ భవితవ్యంపై మమత తల్లడిల్లిపోతున్నారు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగాలన్నది మరింత ఇబ్బందికరంగా మారింది. 64 మంది ఎమ్మెల్యేలు రితబ్రత్ బెనర్జీ నేతృత్వంలో చీలిపోగా 28 మంది ఎంపీలు 20 మంది కకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో విడిపోయి ఎన్డీఏకు మద్దతిస్తామని తమను ప్రత్యేక సమూహంగా గుర్తించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ పరిణామాలతో టీఎంసీ పార్టీ మమతా చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదం ఏర్పడింది. చీలిక వర్గాలకు గుర్తింపు లభిస్తే పార్టీ గుర్తు జెండాతో సహా టీఎంసీ ఆస్తులపైన హక్కులు లభించే అవకాశం ఉంది.